నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. భారత్ దెబ్బ ఎఫెక్ట్. రక్షణ రంగంపై ఫోకస్ పెట్టిన పాక్. సైనిక వ్యయానికి పెద్దపీట. డిఫెన్స్ బడ్జెట్ 20% పెంపు. భారత్ ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ పాకిస్తాన్ పై బాగా ప్రభావాన్ని చూపిస్తోంది. భారత్ కొట్టిన చావు దెబ్బతో పాక్ దేశ భద్రతపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే రక్షణ రంగం బలోపేతం చేసే లక్ష్యంగా డిఫెన్స్ బడ్జెట్ను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్తో సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో కొనసాగుతూ ఉండటంతో పాటు అంతర్గతంగా భద్రతా వైఫల్యాలు చోటు చేసుకోవడంతో పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రక్షణ బడ్జెట్ను ఏకంగా 20% పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పాక్ ఆర్థిక మంత్రి మహమ్మద్ ఔరంగజేబ్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో సైనిక వ్యయానికి పెద్దపీట వేయడం గమనార్హం. బడ్జెట్ కేటాయింపుల విషయంలో భారత్తో పోల్చుకుంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్న విషయాన్ని పాక్ గ్రహించినట్లుంది. ఈ క్రమంలోనే భారత్తో పోటీ పడలేకపోయినా కనీసం ఎంతో కొంత రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని భావించిన పాక్ తెచ్చుకుంటున్న అప్పులో కీలక వాటా డిఫెన్స్కు కేటాయించిందని తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తరువాత పాకిస్తాన్ తన రక్షణ రంగాన్ని బలోపేతం చేసే విషయంలో చురుగ్గా ముందుకు కదులుతోంది. దీనిలో భాగంగానే అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకొచ్చిన రుణాలను రక్షణ రంగానికి వినియోగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో రక్షణ బడ్జెట్ను 20% పెంచింది. తాజా బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం రక్షణ రంగానికి 2.55 లక్షల కోట్ల పాకిస్తానీ రూపాయలు అంటే సుమారు $9 బిలియన్ కేటాయించింది పాక్ ప్రభుత్వం. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కేటాయింపులు 2.12 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అయితే పాక్ దేశ రక్షణకే అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆ దేశ ఆర్థిక మంత్రి మహమ్మద్ ఔరంగజేబ్ స్పష్టం చేశారు. అయితే మొత్తం ప్రజా వ్యయాన్ని 7% తగ్గించి 17.57 లక్షల కోట్ల రూపాయలకు పరిమితం చేసింది. కానీ రక్షణ వ్యయాన్ని మాత్రం గణనీయంగా పెంచడం గమనార్హం. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి కీలక రంగాలపై దృష్టి సారించకుండా రక్షణ రంగానికే అధిక నిధులు కేటాయించడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే అత్యంత బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థపై పాక్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం మరింత భారం మోపుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే పౌర రంగాల నుంచి నిధులను పక్కదారి పట్టిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా రక్షణ రంగ బడ్జెట్ పెంపునకు గల కారణాలను పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వివరించారు. సాంప్రదాయ యుద్ధంలో భారత్ను ఓడించిన తరువాత ఇప్పుడు ఆర్థిక రంగంలో కూడా భారత్ను అధిగమించాలి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కేవలం సైనికంగానే కాకుండా ఆర్థికంగా కూడా ముందుకు సాగాలని సూచించారు. కాగా ఇటీవల ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ సైనిక దళాల సన్నద్ధత, ప్రతిస్పందన సామర్థ్యంలోని లోపాలు బహిర్గతమయ్యాయి. దీంతో పలు విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే భారత్ కొట్టిన దెబ్బతో కీలక వైమానిక స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో సైనిక సామర్థ్యాన్ని పునరుద్ధరించుకోవడానికి, అదేవిధంగా దేశీయంగా సాయుధ బలగాలపై విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఈ బడ్జెట్ పెంపు పాక్ రక్షణ వ్యూహంగా కనిపిస్తోంది.